ఫ్రెండ్స్ దండాలు మన శ్రీ రాధాకృష్ణ సుధా ఎచ్చెట్పల్లి గ్రామము మరియు సారన్నపల్లి గ్రామము పెండ్లప్ప 4-5 జూన్లో వచ్చే 4వ తారీఖు 5-4 బుధవారం బేస్తరము పెండ్లుంది. ఈ పెండ్లి మన గురువులు ఎచ్చెట్పల్లి ఆర్గనైజర్గా పనిచేసిన సూడప్ గారి కుమారుడు లాస్ట్ కుమారునికి పెండ్లి. బిడ్డొచ్చి సారన్నపల్లి నారాయణ స్వామి అక్కయ్యమ్మ కూతురు, కొలాలసీమ ఆంజనప్ప ఆనుగండ్ల కొత్తపల్లి ఆంజనప్ప కూతురు మనమరాలు ఆ బిడ్డ. ఈ పెండ్లి మన ఎస్ఆర్ఎం కళ్యాణ మండపం 5వ తారీఖు వచ్చి గురువారం నాడు బేసారం నాడు మన ఎస్ఆర్ఎం కళ్యాణ మండపం కూటు రోడ్లో ఉంది. ఆ చిత్రంలో పెండ్లి. ఈ పెండ్లి సందర్భంగా నాకు వాళ్ళు పత్రిక చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మేము చెప్పేది ఏమంటే పత్రికలు ఇచ్చేటప్పుడు వచ్చి చాలా దూరాలు పోవాల్సి పడుతుంది. ఒక చుట్టూ ఉంటారు, 2 చుట్టాలే ఉంటారు. ఎదుక్కొని పోతాము, ఎడో అడ్రస్ పట్టుకొని పోతాము. ఆడ పోతాం మేము పోయే టైంకి ఏమైపోతుందంటే ఆడ ఉండే లేదా పొనికి పట్టుకు పోయింటారు, వాకులు వేసింటారు, లేదా ఇంట్లో ఎవరో కోడాన్లో బిడ్లో మనమరాన్లో ఉంటారు. మేము ఇచ్చి వచ్చింటాము, మీరు మాపై ఇంటికి పోతే చూసిండేలే. అప్పుడు ఏమనుకుంటారంటే చూస్తా పెండ్లి అయింది, మాకు పత్రికే లేదు, మాకు మాట చెప్పనే లేదు అంటారు అని చెప్పిస్తా ఈ వీడియో చేస్తూ ఉంటాము. దయచేసి మీకు చెప్పింటాము, ఒకవేళ మీకు చెప్పలేదంటే కూడాను మొరిసిచ్చింటే కూడాను మన పెండ్లి మన గురువులు మన పెద్దోళ్ళు అని తెలుసుకొని మన సంబంధికులు అని తెలుసుకొని ఈ పెండ్లికి మరీకుండా రావాలా. పత్రిక మీకు స్క్రీన్ పైన పెడతా ఉంటాము. ఆ డేటు టైము చిత్రం లొకేషన్ అంతా మేము చెప్తాము. మరీకుండా ఈ కార్యక్రమానికి మా పెండ్లికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అదేవిధంగా మన గురువులు చెప్తారు. స్వామి చెప్పండి. మా యొక్క ఫ్యామిలీలో మా కుటుంబంలో ఇది కడిసి పెండ్లి. మా చిన్నోని పేరు రాధాకృష్ణ అని, బిడ్డ పేరు సుధా అని. మేము ఎచ్చెట్పల్లి గ్రామము, బిడ్డ వచ్చింది సారన్నపల్లి గ్రామము. కాబట్టి ఈ యొక్క వివాహం లోపల అందరూ తప్పక కలుసుకోవాలని మరీ ప్రార్థిస్తూ ఉన్నాము.